ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జామినేషన్ అయిపోయింది. కాకపోతే పేపర్ అనాలిసిస్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే మనకి పేపర్ 1, ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్, దిస్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ నౌ. జనరల్గా టెక్నికల్ పేపర్ అనేది ఇంతకుముందు ఎగ్జామ్స్ చూస్తే 2015లో 2015 హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జామినేషన్ చూస్తే పేపర్ 1 చాలా లిబరల్గా ఉంది, వెరీ లిబరల్. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి, మ్యాక్సిమం డేటా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వచ్చాయి. ఈసారి పేపర్లో డిఫరెంట్ ఓరియంటేషన్. ఈసారి పేపర్లో చూస్తే మన అనాలిసిస్ ద లెంత్ ఆఫ్ ది క్వశ్చన్ మోర్, అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ నాట్ ట్రూ ఆర్ ఈజ్ కరెక్ట్ అని ఇచ్చి 4-5 పెద్ద సెంటెన్స్లు ఇచ్చాడు. అంటే లెంత్ ఆఫ్ ద క్వశ్చన్ వుడ్ బి మోర్. అదేవిధంగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడు, చాలా మటుకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లో కొన్ని, హిస్టరీలో కొన్ని ఇచ్చాడు అంతే. మిగతావన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో వాడికి ఆ క్వశ్చన్ అంటే ఒక స్టూడెంట్కి 4 ఆప్షన్స్ చదవడానికి టైం సరిపోతుంది, 1 మినిట్ కదా. సో దీంట్లో ఈ పేపర్ ఏ విధంగా ఉంది, చాలామంది స్టూడెంట్స్ నాకు కాల్ చేయడం, కీ పెట్టండి అనడం. సో దానికి ఆఫ్టర్నూన్ నుంచి కూడా అదే పనిలో ఉన్నాం, యూరోపా ఐఏఎస్ అకాడమీ. సో నౌ వీఆర్ గోయింగ్ టు మేడ్ కీ తయారు చేసాం ఆల్రెడీ. సో ఇక్కడ పేపర్ 1 చూస్తే మనకి 150 క్వశ్చన్స్. దీంట్లో పేపర్ ఎలా ఉంది అంటే ఈ 150 క్వశ్చన్స్లో 4 to 5 years నుంచి ఎవరైతే ఏడబ్ల్యూజీ ఏఈ నుంచి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో 4 to 5 years, ఎవరైతే థరోలీ సబ్జెక్ట్లో గ్రిప్ ఉందో, ఈ 4 to 5 yearsలో ఎవరైతే థరోగా ఉన్నారో వాళ్ళు జనరల్గా ఏంటంటే సీనియర్స్ అంటాం. జనరల్గా ఫీల్డ్లో 2017 తర్వాత నోటిఫికేషన్ పడలేదు కదా, ఈ 3-4 yearsలో ఉన్న వాళ్ళు జనరల్గా 150లో వాళ్ళు 60 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఆన్సర్ చేయలేరు. ఓన్లీ జనరల్ స్టడీస్, నాట్ మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్. నేను చెప్పేది జనరల్ స్టడీస్ గురించి. 55 to 60 చేయగలరు. అంటే కొన్ని స్టాండర్డ్స్ క్వశ్చన్స్ వచ్చాయి, అట్లా 42nd అమెండ్మెంట్, సోషలిస్ట్ కిల్లర్, అలాగే కొన్ని పాలిటీలో కొన్ని క్వశ్చన్స్, అలాగే సైన్స్లో బయలుజ్యూస్ ఏది ఉత్పత్తి చేస్తుంది, అదేవిధంగా హిస్టరీలో నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్, గాంధీ, కేసరి హింద్ ఎవరు ఇచ్చారు, కొన్ని హంటర్ కమిషన్ గురించి, అలాగే లెండీ ప్రాజెక్ట్ డైరెక్ట్గా వచ్చినది, మనం జాగ్రఫీలో చెప్పుకున్నాం మహారాష్ట్రది లెండీ ప్రాజెక్ట్, ఎన్నో క్వశ్చన్స్, తెలంగాణ ఫారెస్ట్ ఏరియా 24.07 డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో దాంట్లో 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు, 60. అలాగే ఇంగ్లీష్ చూస్తే మనకి 8 to 9 ఆన్సర్ చేయగలరు యావరేజ్ మోడరేట్గా. అలాగే 15 to 18 మెంటల్ ఎబిలిటీ అవుట్ ఆఫ్ 25లో ఆన్సర్ చేయగలరు. ఓవరాల్గా చూసుకుంటే మనకి స్కోర్ 80+ రావాలి. ఈసారి 80+ వస్తేనే మీకు ఏదైనా ఛాన్స్ ఉన్నట్టు. 80+. అంటే పేపర్ 1లో మనకి చూస్తే ఇక్కడ 40% క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఒక మాస్టర్ చదివిన విద్యార్థికి, కమాండ్ ఉన్న విద్యార్థికి ఆన్సర్ చేయగలడు 40% క్వశ్చన్స్. ఇంకొక 30% క్వశ్చన్స్ క్రిటికల్గా ఉన్నాయి, అది చాలా అనాలిసిస్ చేసి సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. మిగతా 30% క్వశ్చన్స్ మనం అనాలిసిస్ చేస్తే ఇది సివిల్ సర్వీస్ కంటే డెప్త్లో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అంటే ఈక్వల్ టు యూపీఎస్సీ క్వశ్చన్ స్టాండర్డ్స్లో ఇచ్చారు. కాబట్టి మనం చూస్తే వీటిని నెగిటివ్ మార్కు లేదు కాబట్టి విద్యార్థులు 80+ ఉంటే సేఫ్ సైడ్ పడినట్టు, 80+ ఉంటాయి. సో ఇది ఈ పేపర్కి సంబంధించిన మనకి అనాలిసిస్. సి ఫ్రెండ్స్, ఇక చూస్తే పేపర్ 2కి వస్తే మనం పేపర్ 2 అనేది ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్. ఈ సివిల్ ఇంజనీరింగ్ అనేది పిల్లలు చెప్పడం ఏంటంటే పేపర్ చాలా లిబరల్గా ఉంది సార్, కాస్త ఈజీగా అనిపించింది మాకు, ప్రాబ్లమేటిక్ ఎక్కువ లేదు, అంత డిఫికల్ట్గా ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. అందరూ అదే మాట చెప్తున్నారు. బట్ అందరూ పేపర్ 1 కాస్త టఫ్గా ఉందని చెప్తున్నారు. సో అందరికీ టఫ్గా ఉంది, అందరికీ కాస్త లిబరల్గా ఉంది, కాస్త ఈజీగా ఉంది. కాబట్టి ఇక్కడ ఇక 110 to 120 క్వశ్చన్స్, నేను మార్క్స్ కాదు ఇది క్వశ్చన్స్, ఎందుకంటే 1 క్వశ్చన్ 2 మార్క్స్. పేపర్ 2లో 1 క్వశ్చన్ 2 మార్క్స్. 110 to 120 అంటే ఆల్మోస్ట్ 220 to 240 క్వశ్చన్స్ స్కోర్ చేసే అవకాశం మెరిట్ అభ్యర్థులు. సో ఇక్కడ మీరు చూస్తే ఈ విధంగా స్కోర్ ఇదంతా కూడా 2 పేపర్లు కలుపుకుంటే 300+ రావాలి. 300+ వస్తేనే ఇంటర్వ్యూకి ఏదైనా ఛాన్స్ ఉంటుంది. 300+ రావాలి. ఇంతకుముందు కూడా అంతే. సో ఇంటర్వ్యూకి
మనకి కాల్ఫర్ చేస్తారు కాబట్టి ఎంట్రీ కూడా ఉంది కాబట్టి మనకి 300+ వస్తేనే మేబీ ఛాన్స్. దాంట్లో కూడా మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది, మెన్ ఉంటుంది, ఉమెన్ ఉంటుంది, జోన్స్ ఉంటాయి మళ్ళీ. సో ఇవన్నీ కూడా కేటగిరీస్ అన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి సో సివిల్ ఇంజనీరింగ్ అనేది ఇది 110 to 120, అదేవిధంగా 80+ అనేది జనరల్ స్టడీస్. కాకపోతే జనరల్ స్టడీస్లో మనకి కొంచెం అనాలిసిస్ చూస్తే క్వశ్చన్ స్టైల్ చెప్తాను మీకు. ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్లో మనం చూస్తే జనరల్గా ఈసారి విచిత్రం ఏంటంటే చాలామందికి క్వాలిఫైయింగ్ మార్క్ కూడా రాదు. ఎందుకు రాదు అంటున్నానంటే ఇది జనరల్గా లాంగ్ స్టాండింగ్ అంటే పేపర్ ఎట్లా ఉందంటే మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ మీకు వరల్డ్ హిస్టరీ ఫ్రెండ్స్ పేపరు అవుట్ ఆఫ్ సిలబస్ కూడా వెళ్ళాడు. మనం అలాగని క్వశ్చన్ చేయలేము కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కొన్ని క్వశ్చన్ చెప్తాను. వరల్డ్ హిస్టరీలో World War I గురించి ఇచ్చాడు. World War I గురించి ఇది అసలు ఎక్కడ నాట్ ఎట్ ఆల్ రిలేషన్ విత్ సిలబస్. World War I గురించి 4 క్వశ్చన్లు ఇచ్చారనమాట. సో దాంట్లో 2 పవర్స్ ఉంటాయి. జర్మనీ గ్రూప్ వేరే ఉంటుంది, యూకే ఫ్రాన్స్ గ్రూప్ వేరే ఉంటుంది. దాంట్లో ఎవరు దీనికి సపోర్ట్ చేశారు? ఇటలీ, జపాన్ దీనికి సపోర్ట్ చేసాయి. అమెరికా ఎప్పుడు ఎంటర్ అయింది, రష్యా సపోర్ట్ చేసింది, ఇట్లా. అలాగే ఇంకొకటి వరల్డ్ హిస్టరీలో అసలు వరల్డ్కి సంబంధమే లేదు. ఇప్పుడు కరెంట్ అఫైర్ అప్పుడు కాదు, ఇప్పుడైనా వరల్డ్ వార్ జరుగుతుందా మనకి? లేదు. ఇంకోటి ఏమి ఇచ్చాడంటే హిట్లర్ నాజీ పార్టీ గురించి ఇచ్చాడు. హిట్లర్ నాజీ పార్టీ అని ఇవ్వలేదు. హిట్లర్ పెట్టిన పార్టీ పేరేంటి? నాజీ పార్టీ. కనీసం నాజీ పార్టీ అని కూడా ఇవ్వలేదు. మనం చిన్నపిల్లల దృష్టిలో నాజీ పార్టీ అని చదువుకున్నాం. అది సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ అనమాట. దాన్ని నాజీ పార్టీ అంటారు, నేషనల్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ. కనీసం నాజీ పార్టీ అని ఇచ్చిన పిల్లలు పెడతారు. సో అది కూడా ఇవ్వలేదు. ఇది 2వ క్వశ్చన్. 3వ క్వశ్చన్ ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్లో బాండింగ్ కాన్ఫరెన్స్ ఇచ్చాడు. బాండింగ్ అసలు ఇది బాండింగ్ కాన్ఫరెన్స్ అనే కంటే నామ్ అంటే బాగుండేది. నాన్ అలైన్డ్ మూమెంట్ అంటాం. ఇది 1955లో ఫస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇది ఎప్పుడో జేఎల్ నెహ్రూ ఉన్నప్పుడు జమానా టైం ఇది. ఇదేమో 1914, అదేమో 1955. ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్కి కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్ అంటే అది కాదే. సో ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది సిలబస్. కానీ మనం క్వశ్చన్ చేయలేము. చూడండి పేపర్ ఎలా వేగ్గా ఉంది. కొన్ని క్వశ్చన్స్, కొన్ని కరెంట్ అఫైర్స్ కొన్ని డీప్గానే వెళ్ళాడు. కొన్ని కరెంట్ అఫైర్, కొన్ని మనం చెప్పినవి వచ్చేప్పుడు. ఎగ్జాంపుల్ మీరు చూస్తే మిషన్ కాకతీయలో ఎవ్రీ ఇయర్ ఎన్ని చెరువులు పునరుద్ధరిస్తారు? 9306. మీకు ఆల్రెడీ మిషన్ కాకతీయ భగీరథి ఇంతకుముందు వీడియో చేస్తాం మేము. వైట్ బోర్డు మీద, ఇది డిజిటల్ బోర్డు కదా, ఇది రాకముందు వైట్ బోర్డు మీద చేశారు. మీకు ఉంటుంది, యూట్యూబ్లో కొట్టండి. దాంట్లో మీకు 9306 ఎవ్రీ ఇయర్ అండ్ 20% ఆఫ్ టోటల్ ట్యాంక్స్ అని బోర్డు మీద రాశాను కూడా, కనబడుతుంది, యూట్యూబ్లో ఉంది ఇప్పుడు. అదేవిధంగా సిద్దిపేట మోడల్ ఆఫ్ మిషన్ వాటర్ గ్రిడ్, మిషన్ భగీరథి, అది కూడా చెప్పాను మీకు. సిద్దిపేట ఇంతకుముందు గుజరాత్, సిద్దిపేట మోడల్. సో అలాగే ఫారెస్ట్ ఏరియా ఆఫ్ తెలంగాణ చాలా వచ్చాయి ఇలాంటి క్వశ్చన్స్. మెనీ ఆర్ దేర్. ఓకే. సో కొన్ని అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చాయి. కొన్ని ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఈ తెలంగాణ పాలసీస్లో ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, గేమింగ్ స్కీమ్ కావచ్చు, కొన్ని ఇన్డెప్త్ అంటే వాడు ఏమడిగాడంటే వెబ్సైట్లో ఏదైతే పెట్టారో ఆ వెబ్సైట్లోది కాపీ చేసుకుని క్వశ్చన్గా తయారు చేశాడు. అంటే వాడు ఏం చేయలేదు, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ సేమ్ వెబ్సైట్లో. నేను ఈ పేపర్ మీకు అనాలిసిస్ చేస్తాను రేపు అంటే టైం లేదు ఈరోజు. సో ఈరోజు మీకు కీ అందిస్తున్నాను, రేపు అనాలిసిస్ చేస్తాను మీకు. ఎందుకంటే ఎంత వాడు ఎట్లా ఇచ్చిండంటే కనీసం వెబ్సైట్లో ఉన్నట్టు పేస్ట్ చేసిండు అనమాట. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు కొంచెం. దీంట్లో మీరు చూడొచ్చు వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఏదైతే వాళ్ళ వెబ్సైట్లో కింద స్క్రోల్ అవుతుందో అది ఇచ్చేసిండు. అంటే సేమ్ వర్డ్స్ కూడా ఏమి మార్చలేదన్నమాట. సో అలా ఎన్నో క్వశ్చన్స్ అనేవి వాళ్ళ వెబ్సైట్లోంచి, గవర్నమెంట్ వెబ్సైట్లో తీసుకుని పేస్ట్ చేసి ఇచ్చేసిండు. అదేవిధంగా కొన్ని డేటాలు ఇది చూడండి ఏ విధంగా ఉందంటే, మీరు చెప్తాను ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందంటే, ఈ డేటా 2016 డేటా ఇచ్చాడు, 2017 డేటా ఇచ్చాడు. ఎంత అన్యాయం అండి, వాడు దిమాగ్ ఉందో ఇచ్చేవాడికి. అంటే ఈ పేపర్లు బిడ్స్ వాళ్ళు ఎప్పుడో తయారు చేస్తున్నారు వృద్ధులు. 2017 ఇస్తాడు ఎవడైనా? 2017లో హ్యాపీనెస్ ఇండెక్స్ ర్యాంక్ ఎంత ఇండియా? 122. ఇప్పుడు మీరు కొత్తగా మొన్న ఇచ్చాను మీకు టెస్ట్ పేపర్స్లో. అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్యాకల్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎగ్జామినర్స్ ఇప్పుడు యూపీఎస్సీ స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి? 1 ఇయర్, మా అయితే 2 ఇయర్స్, ఇది 3 ఇయర్సా? 3 ఇయర్స్ అయిపోతుంది, 4th ఇయర్ వస్తుంది ఇప్పుడు 1 మంత్ పోతే. అంటే 2016 డేటా, 2017 డేటా, 2018 డేటా, అవుట్డేటెడ్ డేటా అనమాట ఇదంతా.
ఈ అవుట్డేటెడ్ డేటాని ఎగ్జామ్లో ఇచ్చారు. ఇది ఎక్కడ అన్యాయం ఇది యాక్చువల్గా. అలాగని మనం కోర్టులో ఛాలెంజ్ చేయలేము. చూడండి ఎట్లా ఉందో. సో సిలబస్కి ఏమాత్రం రిలేషన్ లేకుండా పేపర్ ఇవ్వడం జరిగింది. 2016, 17, 18 డేటా ఇచ్చాడు. సో ఇది అనెథికల్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జామినర్కి టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంతకుముందు పేపర్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పేపర్ మీరు 2015 పేపర్ చూసుంటారు. ఇంత లిబరల్గా ఉంది. యూఆర్ టెక్నికల్ పీపుల్ మోర్ ఎవర్. ఇది మోర్ దెన్ గ్రూప్ 1 డెప్త్లో ఉంది. గ్రూప్ 1 కూడా ఇంత డెప్త్ లేదు. మీరు చూడండి కావాలంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, ఈవెన్ గ్రూప్ 2 కూడా, ఈవెన్ తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ కావచ్చు. జాగ్రఫీ లిబరల్గా ఇచ్చాడు, మళ్ళీ హిస్టరీ క్వశ్చన్లు తగ్గించాడు. అలాగే కరీంనగర్లో మనకి బయటపడ్డ జైన తీర్థాంకరుడు, అది కూడా టెస్ట్ పేపర్లో ఇచ్చాను నేను. అంటే కొంత డేటా మాత్రం అవుట్డేటెడ్ డేటా ఇవ్వడం జరిగింది. కొన్ని క్వశ్చన్లు స్టాండర్డ్ క్వశ్చన్లు ఇచ్చాడు, కొన్ని ఇన్డెప్త్ అనాలిసిస్ క్వశ్చన్స్ ఇచ్చాడు, కొన్ని ఏమో నేరుగా గవర్నమెంట్ వెబ్సైట్లో ఏదైతే వెబ్సైట్ ఆ హోమ్ పేజీలో కింద స్క్రోల్ అవుతుందో అది ఇచ్చేసిండు. అంటే ఇవన్నీ అనాలిసిస్ చేస్తే గత 5-6 అవర్స్ నుంచి ఇదే పని నాకు. ఇవన్నీ అంశాలు బయటకు వచ్చాయి. మీకు ఇవన్నీ కూడా రేపు వీడియోస్లో చెప్తాను పేపర్ ఏ విధంగా ఇచ్చాడండి. అదేవిధంగా ఒక క్వశ్చన్కి అయితే మీకు హిస్టరీలో అది రేపు చెప్తాను. మీకు అసలు ఆన్సరే లేదు. మరి పాలిటీలో క్వశ్చన్కి డిఫరెంట్గా అంటే సింక్ అవ్వడం లేదనమాట. అట్లా కొన్ని పేపర్ అయితే మాత్రం వేగ్గా ఉంది. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ పద్యాలలో వేగ్ అంటారనమాట. అంటే సబ్జెక్ట్ని టచ్ చేయనట్టు. ఆ టచ్ జనరల్గా సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ని ఫ్యాకల్టీ ముందు పెడతారు. ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఒక 5-6 మంది ఫ్యాకల్టీ డిఫరెంట్ క్వశ్చన్లు తయారు చేస్తే ర్యాండమ్లో లాటరీ వేసి పికప్ చేసుకుంటారు. కానీ అదేమి వీళ్ళు చూడండి ఎప్పుడు తయారు చేశారు క్వశ్చన్లు, ఎప్పుడు ఉన్నాయి చూడండి. సో ఇది పద్ధతి. 2018, 19 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అడిగాడు. ఇప్పుడు 19-20 వచ్చేసింది. అంటే ఓల్డ్ డేటా అడిగాడు. ఇప్పుడు మొత్తుకుంటుంది కదా తెలంగాణ గవర్నమెంట్, మాది ఇంత ఆదాయం పెరిగింది, అంత పెరిగింది, ఇంత పెరిగిందని. సో కొన్ని క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి మళ్ళీ. బట్ లెంత్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు, టైం తక్కువ ఉంటుంది, 1 minute సరిపోదు ఈ క్వశ్చన్స్కి. ఎనాలిసిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇది ఈ యొక్క పేపర్ సిస్టమ్ ఎలా ఉంది. కాబట్టి ఓవరాల్గా కొత్తగా 2-3 నెలలు కోచింగ్ తీసుకున్న అబ్బాయికి కొంచెం భయం వేస్తుంది, నిరుత్సాహపరుస్తుంది. అంత మాత్రాన్ని ఎప్పటికీ నిరుత్సాహపడకండి. ఇదేమి పైనుంచి దిగొచ్చిన సబ్జెక్టు ఏమీ కాదు, భూమి నుంచి దిగొచ్చిన సబ్జెక్ట్ ఏమీ కాదు. ఇది 4-5 నెలలు మనకి ఆ సబ్జెక్ట్స్ మీద కమాండ్ ఉంటే ఈజీగా వస్తుంది. పాత వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, బాగా రాసామని కొంతమంది, టఫ్గా ఉందని కొంతమంది. బట్ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ టఫ్గా ఉందంటున్నారు. ఎందుకంటే ఎగ్జామ్ జరుగుద్దా లేదా 9 monthsలో వాళ్ళు కాస్త దూరం పెట్టారు. ఈ 1 monthలో ఫోకస్ చేశారు కాబట్టి అది ఉండొచ్చు. అందుకే చెప్పాను 4 to 5 years 3 years నుంచి లాంగ్ స్టాండింగ్లో సబ్జెక్ట్ని పట్టుకుని ఉన్న వాళ్ళకి ఫెచింగ్గా ఉంటుంది ఈ పేపర్ అని. సో కాబట్టి నిరుత్సాహం ఏం పడద్దు. అదేవిధంగా ఇక్కడ టెస్ట్ సిరీస్ B లింక్ పెడుతున్నాను. క్వశ్చన్స్ కూడా ఉంటాయి, మీరు ఏ టెస్ట్ సిరీస్ అనేది రాసి చూసుకోవచ్చు. ఆన్సర్లు కూడా పెట్టాను నేను. సో అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. దీంట్లో అన్నీ కూడా ఆన్సర్ లింక్ కూడా దీంట్లో కనెక్ట్ అయి ఉంటుంది. లింక్ ఓపెన్ చేస్తే మీకు పేపర్ క్వశ్చన్తో సహా ఆన్సర్ కనిపిస్తుంది. ఓకే. అదేవిధంగా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే HMWS ఉన్నారో మార్చి నుంచి కూడా మనకు గత 7-8 నెలల నుంచి కూడా మేము ఎంత సపోర్ట్ చేశామో, అలాగే అదర్ దాన్ అవర్ సబ్స్క్రైబర్స్ కూడా మేము ఎన్ని వీడియోస్ రిలీజ్ చేశామో. ఈ మధ్య ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశాను, దాంట్లో గురించి టర్మరిక్ గురించి వచ్చింది, ఇన్లాండ్ ఫిష్ గురించి వచ్చింది. అలాగే నేను ఇంతకుముందు లాస్ట్ ఒక 7-8 నెలల క్రితం 2019 ఎకనామిక్ సర్వేలో మన తెలంగాణలో ఉన్న బయోడైవర్సిటీ కొన్ని జాతులు, సర్పాలు కానీ రెప్టైల్స్ అవన్నీ కూడా బర్డ్స్ ఎన్ని ఉన్నాయి, స్పీసీస్ ప్లాంట్స్ జాతులు అన్నీ కూడా ఇచ్చాను. అవి కూడా వచ్చింది క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. ఫారెస్ట్ వచ్చింది, చాలా క్వశ్చన్స్ యూట్యూబ్లో చేసినవి ఫ్రీ వీడియోస్లో. అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ మెదక్ చర్చ్ గోతిక్ స్టైల్ అని, అది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో 2 గంటల వీడియో చేశాను. అన్నింట్లో ఆ 2 గంటల వీడియో చూస్తే ఒక క్వశ్చన్ గ్యారంటీ. అలాంటి మెదక్ చర్చ్లో ఆల్రెడీ ఇచ్చేయండి ఇప్పుడు గోతిక్ స్టైల్, అది ఇంతకుముందు కాచిగూడ రైల్వే స్టేషన్ ఇచ్చాడు. అలా ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయమ్మా. అది క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చాయని కూడా మీకు ఒక వీడియో చేసి ఆ వీడియోలో ఏ నిమిషంలో ఏ క్వశ్చన్ వచ్చిందనేది మీకు ఆ వీడియోలో కూడా మేము రేపు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క 7-8 నెలల ఈ యొక్క జర్నీలో మా HMWS ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా నేర్చుకున్నారనుకుని చాలా చక్కగా ఆ ఎగ్జామ్ రాశారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తాము చాలా డెప్త్గా. చాలామంది అన్నారు సార్ ఇంత డెప్తా మాకని. చూశారు కదా పేపర్ ఎంత డెప్త్ ఉందో.
ఇంత డెప్త్, మాకు ఇంత డెప్త్ వద్దు, టెక్నికల్ కదా. పేపర్ స్టైల్ చూడండి ఏ విధంగా ఉందో. అంటే ఒక పక్క స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి, ఇంకో పక్క విద్యార్థుల్లో ఆ పేషెన్స్ తగ్గుతుంది పాపం. ఎందుకంటే మనం తినే ఆహారం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మేము టెక్నికల్ కదా, ఇంత డెప్త్ మాకెందుకు అనేది చాలామంది వాదన. సో కాబట్టి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, డెప్త్. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ ఎగ్జామ్స్లో కరోనా గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాను నేను కూడా. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇవ్వలేదు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవ్వలేదు, ఎపిడమిక్ యాక్ట్ 1897 ఇవ్వలేదు. అలాగే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ తెలంగాణ గురించి ఇవ్వలేదు. సో ఇలా కాళేశ్వరం ఇవ్వలేదు, హరితహారం ఇవ్వలేదు. ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా మనకి దీంట్లో, అంటే దీన్ని బట్టి పేపర్ ఎప్పుడో 4 సంవత్సరాలు చేసి ర్యాండమ్గా తీస్తున్నాడు అనమాట. సో ఇది ముఖ్యంగా మనకి దీని యొక్క అనాలిసిస్. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్వశ్చన్, దాని యొక్క ఆన్సర్స్ అన్నీ కూడా రేపు వీడియోస్లో చేస్తాను. బట్ మీ కీ మాత్రం ఈ లింక్లో ఉంటుంది, కింద లింక్లో చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరాశపడద్దు, హ్యాపీగా నెక్స్ట్ కూడా మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అదే స్టాఫ్ సెలక్షన్ మార్చిలో ఉంది, వస్తూనే ఉంటాయి. మనం రెడీగా ఉన్నామా లేదా, అది ఇంపార్టెంట్. ఓకేనా? ఒక ఎగ్జామ్ చేసి నిరాశపడద్దు. ఇప్పుడు మీకు తెలిసింది కదా మీరు ఏ స్థాయిలో ఉన్నారు. ఎప్పుడు మనం గో ఆన్ స్టడీయింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.